పూర్తి స్థాయిలో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా ముందుకు చక్కచక్క పనులు సాగుతున్నాయి 100 రోజుల సమయంలో. అంతేకాదు పోలవరం కూడా ముందడుగేసినటువంటి పరిస్థితులు మీరు గమనించుకోమంటున్నాను. అంతేకాకుండా మన ప్రాంతంలో ఏదైతే హంద్రి నివాస్ సుజల స్రవంతి ద్వారా కుప్పం నీళ్లు తీసుకుపోతా అంటే చెర్లోపల్లికి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కదా, ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి ఈ రోజున ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్నాయో ఇంకా కొద్ది వరకు పనులు, కొద్ది వరకు నీళ్లు ఇవ్వలేనటువంటి వరకు చుక్క నీళ్లు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులు కూడా అధిగమించబోతున్నాం. ఏదైతే పనులు పునఃప్రారంభం చేస్తున్నాం మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కూడా వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా ఈ ప్రాంతంలో నీళ్లు అందించేటువంటి కార్యక్రమము పూర్తి స్థాయిలో చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే నీటిని పారుదల చేసేటువంటి సామర్థ్యం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రి నివాస్ సుజల స్రవంతి కాలువలకి వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో మరింత పెంచాలనే ఆలోచనతోనే పనులు చేయబోతున్నాం అనేది కూడా వాస్తవానికి ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో మీరు కదిరిలో ఒకసారి అనుభవించుకుంటే మొదటిగా మీకు సమయాభావం నుంచి మీకు అందరూ కూడా క్షమాపణ కొడుతున్నా. ఈ సమయాభావానికి కూడా కారణం ఏమంటే గడిచిన 100 రోజుల లోపల ప్రతిరోజు కూడా ప్రజల్ని కలిసినప్పుడు ఒకటే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మా దగ్గరికి వస్తా ఉంది. ఉద్యోగాలు కావాలంటున్నారు, సర్టిఫికేట్ తీసుకొని తిరుగుతున్నారు. కడుపులో బాధ అవుతుంది, ఇంతమంది పిల్లలు ఎక్కడికి పోతారని చెప్పేసి. కాబట్టి మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఈ నియోజకవర్గంలో బిడ్డలకి ఉపాధి ఉద్యోగ కల్పన చేసేటువంటి పరిస్థితులు తీసుకుపోతాము. అందులో భాగంగా ఈ రోజు కూడా నాకు సమయాభావం అయిందని చెప్పేసి కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున మీరు గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ మురికి కాలువలు తీసినారా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఈ రోజున కాలువలు తీసినాం, ఇంకా ఒకటి అక్కడెక్కడ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇది ఒక జాతీయ విపత్తు కింద ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర విపత్తు కింద ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడకు పోయినటువంటి పరిస్థితుల్లోనే కొన్ని రోజుల పాటు మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ మన సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి పోయినారు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, వచ్చే రోజుల్లో మరింత పేటరేగి మాట్లాడటానికి సిద్ధమవుతున్నటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాం, నీ ప్రతి ప్రశ్నకి, నీ ప్రతి అవినీతికి, మీరు మాట్లాడబోయే ప్రతి మాటకి మీరు సమాజంలో రెచ్చగొట్టాల కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద అని చెప్పేసి చేసేటువంటి ప్రతి ఆలోచనకి మా దగ్గర సమాధానం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తాను. ఎక్కడ కూడా వేసేది లేదు. కదిరి నియోజకవర్గం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో అభివృద్ధిలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కావచ్చు మొదటి వరుసలో ఉంటుంది. ఉండే రకంగానే కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఉడత ఊపులకు భయపడేటువంటి పరిస్థితిలో మేము లేం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితోనే 100 రోజుల పరిపాలన అందించింది. ఈ రాష్ట్రంలో ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగించింది. ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకోండి, వచ్చిన 100 రోజుల్లోనే డబ్బులు లేనటువంటి పరిస్థితి, అసలు ఏ డబ్బులు ఎక్కడ కొట్టేసినారో గత పాలకులు అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పనులు డబ్బులు కేటాయించినటువంటి ఘనత అంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా గర్వంగా చెప్తాం. ఈ వేదిక మీద నుంచి 18 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. అంతేకాకుండా మా వంతుగా మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి డయాలసిస్ సెంటర్ ని ఈ నియోజకవర్గంలో మన ఏరియా హాస్పిటల్ లో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మిషన్లే కాకుండా ఇంకా మళ్ళీ ఒక 5 మిషన్లు అడిగితే మేము 6 మిషన్లకు శాంక్షన్ తీసుకొచ్చినా వచ్చే రోజులు 6 మిషన్లు కూడా మన ఏరియా హాస్పిటల్లో ఉంటుంది. ఈ 10 మండలాల ప్రజలకు కూడా చేదోడు వాదోడుగానే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటుందని చెప్పేసి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 100 రోజుల పరిపాలన అనేది మీరు మహిళలు ఆలోచన చేయండి. వచ్చే రోజుల్లో మీకు గత ఎన్నికల సమయంగా ఒక మాట ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అనేది, ఆ కళ కూడా తొందరలోనే నెరవేర్చబోతున్నాం. అంతేకాకుండా దీపావళికి మీకందరికి కూడా ఏదైతే గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినామో 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం 100% దీపావళికి చేసి తీరబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా పెన్షన్లు అప్లై చేసుకొని చాలా మంది మేము పెన్షన్లు ఇచ్చేకపోయినప్పుడు అర్జీలు తీసుకొని వస్తూ ఉంటారు. అది వార్డులో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మాకు పెన్షన్ రాలేదు, మాకు అర్హత ఉన్నా కూడా మాకు డబ్బులు రావడం లేదు అనేటువంటి
అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిరుద్యోగులకు శుభవార్త చెప్పినాం మెగా డిఎస్సి పేరు మీద. అదే కాకుండా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 6 దేశాలు కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోవాలా, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా వచ్చే నెలలో మందు బాబులు కూడా శుభవార్త చెప్పబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి మందు తాగి కిడ్నీలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాం. ఎక్కడ కూడా తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి మద్య పాలసీని కూడా తీసుకురాబోతున్నాం. మా సోదరులు మందుబాబు కూడా నవ్వుకుంటా ఉన్నారు వెనక పక్కన. హ్యాపీ. గత పాలకుల నిర్లక్ష్యం, పేదవాడి ఆకలి ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ప్యాలెస్లోనే ఆయన బతుకుతాడు. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనము, 5 రూపాయలకే టిఫిన్ అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లని మూయించేసినటువంటి గత పాలకులు అయితే ప్రతిపక్షంలో ఉంటూ కూడా నరసింహస్వామి గుడి పక్కనే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పేదలకు ఏదైతే ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిగా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అతిపెద్ద ఏరియా హాస్పిటల్, అతిపెద్ద ఏరియాలో మనకు సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి, వసతులు కల్పించాల్సినటువంటి, అదే రకంగా సర్వీస్ ఇవ్వాల్సినటువంటి హాస్పిటల్ ఇది. మరి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దగ్గర అది ఒకటి మన అవసరాలు సరిపోదనే ఆలోచనతో నేను కూడా ఉండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా ఒకటే ఆలోచనతో ఉండాలి. మా నాయకులు కూడా చెప్తున్నాను, ఈ 100 రోజుల్లో మా కోరికలు తీర్చలేదని చెప్పేసి ఆలోచనతో ఉండాలి. మీ అందరి కోరికలు తెలుసు, మీ కష్టం తెలుసు, మీ నష్టం తెలుసు, మీ బాధలు తెలుసు. మీ ఆ బాధలు కానీ, మీ భవిష్యత్తు కానీ మా వంతు బాధ్యత, పార్టీ బాధ్యత. ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించాం. నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని మేము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాం. భవిష్యత్తులో వాళ్ళు అన్ని రకాలుగా నిలబెట్టుకునే విధంగా మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మామూలుగా ఈ ఊళ్ళో కల్చర్ ఉంది, ప్రభుత్వం వస్తానే ఓ నెలకో 2 నెలలకో మాకు తహసీల్దార్ ఆఫీస్ అప్పచెప్పలేదు, లేదంటే పోలీస్ స్టేషన్ అప్పచెప్పలేదు, లేదంటే మామూలుగా ఈ సీనియర్ మీటింగ్ చేసేసి మాకు రేషన్ బియ్యం దూరేటువంటి కార్యక్రమం అప్పచెప్పలేదనే ఆలోచన. అవి చిన్న చిన్న ఆలోచనలు దీనితో ప్రజల్లో మనం పలుకుబడిని కోల్పోతాం. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రజలకు మాటలు చెప్పినాం, ప్రజలకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరి బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలోనే మీ అందరి బాధ్యత కూడా నిర్వహించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని రోజుల పాటు ఓర్పుగా మీరు ప్రవర్తించండి, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోండి, ప్రజల బాగోగులు చూడండి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు, ప్రతి అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలా, అధికారులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.